సీఎం రేవంత్ రెడ్డిపై గిరిజన వికలాంగ బాధితురాలు ఫైర్ అయ్యారు. ఇచ్చిన మాట తప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఎం రేవంత్ పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ఆయనను కలిశానని తెలిపారు. ఇల్లెందుకు చెందిన ధారావత్ కైలాసభాయ్ ఇందిరమ్మ ఇల్లు ఇస్తారని హామీ ఇచ్చారని, కొంతమంది నిర్వాకం వల్ల తుది జాబితాలో తన పేరు లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులను అడిగినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. వర్షం పడితే ఇల్లు కురుస్తుందని, ఎండలో మగ్గిపోతున్నానన్నారు. పలుమార్లు కమిటీ సభ్యులు అధికారులకు చెప్పినా పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. తన దయనీయ స్థితిని అర్థం చేసుకుని సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కోరం కనకయ్య అధికారులు ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేయాలని వేడుకున్నారు. కైలాస్ భాయ్, మాది ఆర్ఎండ్ఆర్ కాలనీ 13వ వార్డు సార్. నేను మన ఇందిరమ్మ గృహంలో పేరు పెట్టుకున్న ఇళ్ళ గురించి పేరు పెట్టుకున్నా సార్. ఆగస్టు 15 రోజు రిలీజ్ అయినప్పుడు నా పేరు మొదటిలోనే ఉంది. తర్వాత ఈ మొన్న మీటింగ్ జరిగినప్పుడు సార్ కమిటీ వాళ్ళు ఇళ్ళని మన అర్హత ఉన్న వాళ్ళ పేర్లన్నీ సెలెక్ట్ చేయండి అని కమిటీ వాళ్ళకి 5గురికి నియమించారు సార్. కమిషనరు నియమించిన తర్వాత వాళ్ళు నియమించిన పేర్లలో నా పేరు లేదు సార్. అయితే నేను అడిగిన వాళ్ళకి, నా పేరు ఎందుకు లేదు, మన ఎందుకు తీసిరంటే, నీకు అంత పెద్ద ఇల్లు ఉంది, నీకు డాబా ఉంది, నీకు 5 అంతస్తుల పొలం ఉంది, మరి అందులో అన్ని ఉండగా నీకెందుకు సెకండ్ లిస్ట్లో పెడతామన్నారు. అయితే ఈ లిస్టు పట్టుకొని నేను కమిషనర్ సార్ దగ్గరికి వెళ్ళాను సార్. సార్ ఇది ఎక్కడ న్యాయం సార్? లేని వాళ్ళ పేర్లు రాసిర్రు. కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కమిటీ వాళ్ళు మొత్తం కాంగ్రెస్ పార్టీ వాళ్ళే, అదర్ పార్టీ వాళ్ళు ఎవరు లేరు అందులో. సరే ఎవరైతే ఏం సార్ న్యాయం జరగాలి. తీసుకెళ్ళి కమిషనర్ దగ్గర కాగితం పెట్టాను సార్. పెట్టంగానే ఏందమ్మా అంటే, సార్ ఇది పరిస్థితి, కమిటీ వాళ్ళు ఒక లిస్టు తయారు చేసారు, అందులో నా పేరు లేదు, ఉన్న పేర్లన్నీ ఇక్కడ లేని వాళ్ళు, సింగరేణి ఎంప్లాయీలు, బాయ్ పని చేసేవాళ్ళు, ఎస్ఐలు, ప్లాట్ అమ్ముకొని వెళ్ళిపోయి నిలబెట్టే వాళ్ళ పేర్లు ఉన్నాయి సార్ అని కమిషనర్ దగ్గరికి వెళ్తే, కొన్ని పేర్లు నేను తీసినాక అందులో నీ పేరు పెడతామమ్మా అని చెప్పారు. వెళ్ళిపోమ్మా నువ్వు, ఇంకా ఇది ఫైనల్ కాదు, నేను నమ్మి వచ్చేసిన సార్. మళ్ళీ వార్డ్ సార్కి ఫోన్ చేసిన. వార్డ్ సార్కి ఫోన్ చేస్తే, అమ్మ నేను ఇన్ఛార్జిగా వచ్చిన, మీ సంతోష్ సార్కి కాలిరిగి ఆయన బెడ్ రెస్ట్లో ఉన్నాడు, నేను ఇన్ఛార్జ్ అమ్మ, 5 లీడర్లతో, మీ కమిటీ లీడర్లతో మాట్లాడుకోవాలమ్మా, నా దగ్గర ఏమీ లేదని. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ 99.